రక్షణ రంగంలో డిఆర్డీఓ మరో ఘనత సాధించింది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీంతో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. దీని ద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్ హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించొచ్చు. అణ్వాయుధ సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఈ అగ్ని-5 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంటుంది. శత్రుదేశం చైనా వద్ద డాంగ్ఫెంగ్ 41 లాంటి క్షిపణులున్నాయి. వీటి పరిధి 12,000 నుంచి 15,000 కిలోమీటర్లుంటుంది. ఈ నేపథ్యంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అగ్ని-5ని భారత్ తయారు చేసింది. ఈ అగ్ని-5 మిషన్ సక్సెస్ కావడంతో మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో భారత్ చేరింది. రక్షణ రంగంలో దేశం బలంగా అభివృద్ధి చెందుతుందన్న సాంకేతిక పరాక్రమం అంటూ ఈ అగ్ని-5 దీనికి నిదర్శనమంటూ కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.